భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న పుంగనూరు ధర్మ పోరాట సభకు విచ్చేసిన పెద్దలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, రైతులకు, యువతకు, భారత చైతన్య యువజన పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సుమారు 2.5 సంవత్సరం నిరీక్షణ, 2.5 సంవత్సరం పోరాటము మీ అందరి ముందు పుంగనూరు నియోజకవర్గం గురించి, నియోజకవర్గంలో రైతులు పడుతున్న బాధల గురించి, కష్టాల గురించి, యువత గురించి, ఇక్కడ సమస్యల గురించి ఇలా మైక్ తీసుకొని మాట్లాడడానికి నేను చేసిన పోరాటము ఈరోజు స్థానికంగా అధికారుల దగ్గర నుండి మొదలు పెడితే హైకోర్టు వరకు వెళ్ళినా పుంగనూరులో సభ నిర్వహించుకునే పరిస్థితి రానప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు దయ వల్ల ఈరోజు మీ ముందుకొచ్చి మైక్ పట్టి మాట్లాడే అవకాశం ఈరోజు వచ్చిందంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమందరం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. పుంగనూరు నియోజకవర్గం అంటే, పుంగనూరు ప్రాంతం అంటే చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది. చరిత్రలో ఎంతో గొప్పగా పుంగనూరు ప్రాంతం గురించి మాట్లాడుకుంటారు. పుంగనూరు జాతి ఆవు గురించి తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఈ భారతదేశంలో ఎవ్వరూ ఉండరు. పుంగనూరు ప్రాంతంలో ఎంతో ఘన చరిత్ర ఉన్న పరిపాలన జరిగింది. ఈ ప్రాంతాన్ని జమీందారులు పరిపాలించారు. పుంగనూరు ప్రాంతం అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాంతంలో ఎంతో పురాతనమైన ఆలయాలున్నాయి, మసీదులున్నాయి, చర్చిలున్నాయి. కులాలకు, మతాలకు అతీతంగా మత సామరస్యంతో ఇక్కడ ఎంతో శాంతియుతమైన జీవనం సాగించే పరిస్థితి పుంగనూరు నియోజకవర్గంలో, పుంగనూరు ప్రాంతంలో ఉంటుందని రాష్ట్రం మొత్తం చెప్పుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజకీయంగా తీసుకుంటే పుంగనూరు నియోజకవర్గంలో సమితి కాలం నుండి సమితులు పరిపాలన ఏర్పాటు అయినప్పటి నుండి స్వర్గీయ ఓపుల్ రెడ్డి గారు లాంటి ఎంతో మహనీయులు ఈ ప్రాంతంలో ప్రజాసేవ చేసుకున్న ఘనత ఈ పుంగనూరు నియోజకవర్గానికి ఉంది. అదేవిధంగా శాసనసభ, పార్లమెంటుకు సంబంధించిన విషయాలు తీసుకుంటే స్వర్గీయ కెలవాతి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో సేవలు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, నాయకులు మారినా ఎంతో ప్రశాంత వాతావరణం ఉండేది. పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితి అయితే ఉండేది. అయితే గత 15 సంవత్సరాల నుండి పుంగనూరు నియోజకవర్గంలో అన్ని రకాలుగా పరిస్థితులు మారాయి. పక్క నియోజకవర్గం నుండి ఈ నియోజకవర్గానికి వలస వచ్చిన ఒక నాయకుడి వల్ల పుంగనూరు నియోజకవర్గ చరిత్ర పూర్తిగా తిరగరాసి, పుంగనూరు నియోజకవర్గం అంటే రౌడీజానికి మారిపోయారని, దౌర్జన్యాలకు మారిపోయారని, అరాచకాలకు మారిపోయారని, వలసలకు మారిపోయారని ఈరోజు రాష్ట్రం అంతా చెప్పుకునే పరిస్థితి పుంగనూరు నియోజకవర్గానికి పట్టిందంటే దానికి కారణం మీ అందరికీ తెలుసు. 2009లో పక్క నియోజకవర్గం నుండి
ఈ నియోజకవర్గానికి వలసొచ్చిన నాయకుడు, ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వల్లే ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం ఇంత దీన స్థితిలోకి దిగజారిపోయిందనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో ప్రేమతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు, రైతులకు మంచి చేస్తారు.